Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Mamika. Ivala chese Sunday, Mother's Day. So, vlog cheddam manani start chesamu. Actually, ee month ka plan chesukoledu Mother's Day ki. Konjam shopping undi, shopping cheseskoni alane Mother's Day lunch ki veldamani cheppi Raghu plan chesaru. So, ala lunch ki velli and evening గుడికి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. ఇవాళ పూర్ణిమ మాకు, సో చాలా రోజులు అయింది గుడికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసాము. కుదిరితే అది కూడా వ్లాగ్ చేసి పెడతాము. సో ఇప్పటికైతే మేము ఫస్ట్ షాపింగ్ అని అనుకుంటున్నాము. కొన్ని చాక్లెట్ షాప్ చేయాలి. సో ఇక్కడ బల్క్ బాన్ అని ఒకటి ఉంటుంది దగ్గరలో, అక్కడ అన్ని బల్క్ లో అమ్ముతారనమాట. సో అక్కడ ఒకవేళ బాగుందా లేదా చూద్దామని వెళ్తున్నాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి తర్వాత మదర్స్ డే లంచ్, దాని తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి మేము గుడికి వెళ్తాం. సో అది ఇవాల్టి ప్లానింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాం. Bye. See you there. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం 2:20 అవుతుంది. మాకు గుడిలో పూజ 6 o'clock ఉంది కాబట్టి మేము అట్లీస్ట్ 4:30 వరకు షాపింగ్ అండ్ లంచ్ ఖతం చేసుకొని ఇంటికి వస్తే ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదం చేసుకొని గుడికి వెళ్ళాలి 6 వరకు. సో అది మా ప్లాన్ ఇవాళకి. చూడాలి ఎంతవరకు టైంకి వెళ్తాము అన్నది. యాక్చువల్ గా చాలా దూరం ఏముండదు, అది 6-7 కిలోమీటర్స్ ఏమో ఉంటది అంతే బల్క్ బాన్ మా ఇంటి దగ్గర నుంచి. కాకపోతే ట్రాఫిక్ కొంచెం ఉంది ఎందుకు మరి. ఈ రోజు కొంచెం సన్నీ, ఇప్పుడే సన్ స్టార్ట్ వస్తుంది బయటికి అని చెప్పి అందరు బయటకు వచ్చిరేమో మరి. మదర్స్ డే అని చెప్పి ఆ లంచ్ కూడా అందరు బయటకు వచ్చి ఉంటారు. అలా ఒక బ్రిడ్జ్ ఒకటి క్రాస్ చేయాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, అది చేసేసుకొని రావాలి. మాక్సిమం అయితే వచ్చేస్తామని. ట్రాఫిక్ అసలు నచ్చదు, కార్ ఆగి ఉంటే ఏడుస్తూనే ఉంటది తను, మనకి కార్ మూవ్ అవుతూనే ఉండాలి. సో కొంచెం ఇరిటేట్ అవుతుంది. Indiana Enugu now playing on YouTube Music. ఆమెకు వచ్చినప్పటి నుంచి మాకు ప్లేలిస్ట్ అంతా ఇదే, రైమ్స్ ఇవే నడుస్తుంది మా ప్లేలిస్ట్ అంతా. సో అక్కడికి వెళ్ళాక మీట్ అవుదాం. సో షాప్కి అయితే వచ్చేసాము. ఇవి ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇలా అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ గమ్మీస్ అవన్నీ కొంచెం బల్క్ లో అమ్ముతారు. ఈవెన్ నట్స్, పీనట్ బటర్ అవి కూడా బల్క్ లో అమ్ముతారు అన్నమాట ఇక్కడంతా. ఇది బల్క్ లో అమ్మినా అంత చీప్ ఏమి ఉండవు, ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. కానీ మనం ఇప్పుడు బిగ్ ప్యాకెట్ వద్దు, మాకు కొంచెమే కావాలి అన్నప్పుడు కొంచెం ఇది బెటర్ ఆప్షన్. ఇక్కడ ఇలా కినోవా, మిల్లెట్స్, కుస్కుస్, హోల్ వీట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. యూజువల్గా బయట మనకి వాల్మార్ట్లో అలా దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి. ఆర్గానిక్ కాషా అంట. I don't know what this is. Toasted buckwheat. I don't mean to toot my own horn, but I'm a good source of fiber. Can be made into porridge or a side dish and nice. మనకి ఇవి కూడా ఉన్నాయి, సీరియల్స్ కూడా ఉన్నట్టున్నాయి. సాల్ట్ కూడా డిఫరెంట్, కోషర్, రాక్, సీ సాల్ట్, టేబుల్ సాల్ట్, జెలటిన్ ఉంది. జెలటిన్ తినొద్దు, మనం తినము, వెజిటేరియన్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షుగర్ కూడా ఉంది ఇక్కడ. కోకోనట్ షుగర్, కోకోనట్ పామ్ షుగర్ అంట ఇది. డార్క్ బ్రౌన్ షుగర్, కేన్ షుగర్, సీడ్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ అండ్ పాప్కార్న్స్. ఇవన్నీ చూస్తే అన్ని తీసుకోవాలనిపిస్తుంది కదా. ఇక్కడ మనకే కాదు పెట్స్ కి కూడా ఫుడ్స్ దొరుకుతున్నాయి.
మీరు చూస్తే ఇక్కడ ర్యాబిట్ ఫుడ్ ఉంది, బర్డ్ ఫుడ్ ఉంది, డాగ్ ఫుడ్ ఉంది, డిఫరెంట్ కైండ్స్. అది కూడా మనము అంటే మన పెట్స్కి వాటెవర్ వాళ్ళకి పడుతుందా లేదా ఇది చూడడానికి కూడా మనం శాంపుల్ కొంచెం కొనేసుకొని నచ్చితే ఎక్కువ కొనుక్కోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు బయట అయితే మొత్తం ప్యాకెట్ అంతా కొనాలి. డ్రై ఫ్రూట్స్ ఇవి యాక్చువల్లీ ఓకే. సో మీకు ఒకటి తెలుసో తెలీదు, డ్రై ఫ్రూట్స్ అంటే మనం తినే అన్ని కాజు, బాదాం డ్రై ఫ్రూట్స్ కాదు, అవి జస్ట్ నట్స్. డ్రై ఫ్రూట్స్ అంటే ఇవి మన కిస్మిస్, మళ్ళీ తర్వాత స్ట్రాబెర్రీ అంట, డ్రై స్ట్రాబెర్రీ, అంజీర్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ యాక్చువల్లీ. ఇదేంటి ఏమైనా యాడ్ చేస్తున్నా? షుగర్ అవి యాడ్ చేస్తున్నారు కానీ వీటిలో అడిటివ్స్ ఉన్నాయి, ఫుల్ ఆర్గానిక్ కాదు. మేబీ దేని కూడా ఉంటాయి అనుకుంటా. టూటీ ఫ్రూటీ ఇదిగో మనం ఎప్పుడు ఎత్తుకుతాం ఎక్కడుందా అని. గోజీ బెర్రీస్, ఇది చూడు, డ్రైడ్ గోజీ బెర్రీస్ ఓన్లీ. ఇది ఓన్లీ మల్బెర్రీస్, ఇందులో ఏం అడిటివ్ లేదు. అట్లా ఉన్నాయి కొన్ని. మ్యాంగోనా, ఉట్టి మ్యాంగో యాక్చువల్లీ ఖాళీ ఉంది కానీ ఓన్లీ మ్యాంగో. ఇదేమో షుగర్ అవన్నీ కలిపి ఉంది ఇందులో. ఓకే, డ్రైడ్ గ్లేజ్డ్ చెర్రీస్ అనమాట. ఇది షుగర్ అన్ని కోట్ చేసినారు అనుకుంటా, కలర్ షుగర్ అవన్నీ. మనకి అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి సపరేట్ గా. ఓన్లీ జస్ట్ యాక్చువల్ ఫ్రూట్ మాత్రమే ఇవి కూడా. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, రెడ్ పిస్టాషియోస్ అంట. ఇవి కలర్ వేసారా లేదా అదే కలర్ లో ఉంటాయో తెలియదు నాకు, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాక్లెట్ చిప్స్, జంబో, మొత్తం సైజ్, డిఫరెంట్ సైజ్. ఇది బేకింగ్ అన్నిటికీ సరిపడా కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎంతైతే కావాలో అంతే తీసుకోవచ్చు. లిటరల్లీ మనం ఒక కేక్ చేద్దాం అనుకున్నాం, దానికి తగ్గట్టు తీసుకోవచ్చు. దాని తగ్గట్టు ఇంకో వాళ్ళు బయటకు వెళ్ళి బాక్స్ తెచ్చుకొని అట్లానే చేసుకుంటున్నారు. ఇంకా అది ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీ ఉండడానికి ఇక్కడ ప్లాస్టిక్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తున్నారు. ఓకే, మన ఓన్ బ్యాగ్స్ తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుందంట. కలర్డ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది క్రంచీ ఆల్మండ్ క్లస్టర్ మిల్క్. ఇది అది మిల్క్ ఫ్లేవర్, ఇది డార్క్ ఫ్లేవర్. అది ఇది రాస్బెర్రీ అంట, రాస్బెర్రీ ఫ్లేవర్ ఆల్మండ్స్. ఇదేమో ఇదే తీసుకో, అదే తీసుకుందాం. బట్ అంత డార్క్ తినలేరేమో, అది మిల్క్ అండ్ డార్క్ మిక్స్ అంట. మేబీ అది ట్రై చేయండి, తీసుకో. ఇక్కడ ఇంకా కేక్ లో ఫిల్లింగ్స్, సీడ్ బటర్, కస్టర్డ్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ బటర్ కూడా అమ్ముతున్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఆల్మండ్ బటర్, సన్ఫ్లవర్ సీడ్ బటర్. ఇవన్నీ యూజువల్గా బయట దొరకవు, ఇన్ని వెరైటీ. క్యాష్యూ బటర్, ఆర్గానిక్ పీనట్ బటర్ అంట ఇది. ఇందులో ఏం లేదు, ఓన్లీ పీనట్స్ ఉన్నాయి. నైస్ స్మూత్ ఉంది, అందులో క్రంచీ ఉంది. ఇవేమో హనీ అంట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీ, మొలాసెస్ అండ్ కార్న్ సిరప్ కూడా అమ్ముతున్నారు. అన్నీ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. బేకింగ్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైస్ కూడా ఉంది మా. ఇది ఒకటి తీసుకొని ఇది కిచడీ చేసుకోవచ్చు. ఇలా లెంటిల్స్ అండ్ రైసెస్ అండ్ స్ప్రౌట్స్ అన్నీ ఉన్నాయి. కానీ రైస్ ఇది పారబాల్ రైస్. పారబాల్ రైస్ మంచిదే కానీ ఉడకడానికి టైం పడుతుంది. మన తర్వాత కొంచెం డైజెషన్ కూడా టైం పడుతుంది నార్మల్ రైస్ కన్నా. అంటే హెల్త్కి మంచిది, హెల్త్ వైజ్ మంచిది, కానీ తినడము. వైల్డ్ రైస్ ఉంది, బ్లాక్ రైస్ ఉంది. యాక్చువల్గా చాలా అంటే ఇప్పుడు మనకు ఒక్క రెసిపీకి ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ రైస్ కావాలి అన్నప్పుడు ఇలాంటి దానికి వస్తే ఏదైనా ఒక ఐటమ్ కుక్ చేసుకోవాలి అనుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. పాస్తాస్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు. బా ఇది ఎంత క్యూట్ ఉంది, ఒకసారి ఈ పాస్తా ట్రై చేయాలి.
చాబెల్లా రెయిన్బో పాస్తా అంట. బ్లాక్ అండ్ వైట్ జీబ్రా పాస్తా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే నేను లాస్ట్ టైం కోవిడ్ టైంలో ఒకసారి వచ్చిన ఇక్కడికి. అప్పుడు ఏంటంటే చాలా వరకు అన్ని క్లోజ్డ్ ఉండే, ప్లస్ అప్పుడు కోవిడ్ టైంలో ఇవన్నీ టచ్ చేయలేదు. అందుకు నాకు ఆప్షన్స్ తక్కువనే ఉన్నాయి అన్నట్టు అనిపించింది. అవి కొంటే అంట, ఇవి కొంటే నెక్స్ట్ టైం 15% ఆఫ్. ఈ జార్స్ తీసుకొని వచ్చి ఫిల్అప్ చేసుకుంటే ఇందులోనే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా 15% ఆఫ్ ఇస్తాడంట. యాక్చువల్లీ దట్ ఈస్ వే బెటర్. అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ సండేస్ అంటే మళ్ళీ అది సండే రోజే రావాలేమో, తినాలి, సండే రోజే రావాలి. ఇక్కడ అన్ని స్పైసెస్ కూడా ఉన్నాయి, ఎన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ సోప్స్ కూడా ఉన్నాయమ్మా. ఇవి ఎందుకో ప్యాక్డ్ లేవు, కానీ నాకు తెలిసి మంచి ఏమంటారు ప్యూర్ ఇంగ్రీడియంట్స్ అది వేసింది ఉండొచ్చు. ఇక్కడ రాసింది ఏం సోప్స్ ఏంటివి అని. కుంకుడుకాయలు దొరుకుతున్నాయి ఇక్కడ. నేను ఎప్పుడు చూడలేదు దీన్ని. కుంకుడుకాయలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటా. కుంకుడుకాయలు ఉన్నాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు బీ పోలెన్తో చేసిందంట, క్రీమీ క్లే, బాగుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉన్నట్టున్నాయి. కాఫీ, ఎన్ని కైండ్స్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉన్నాయి. కాఫీ అండ్ టీ లీవ్స్ కూడా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మిల్క్ పౌడర్స్ ఉన్నాయి, చాక్లెట్, హాట్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది. ఐ మీన్ పౌడర్స్ ఉంటాయి కదా. సో ఇది ఇక్కడ మిషన్ అనమాట. ఇది పీనట్ బటర్ తయారు చేసే మిషన్. ఇందులో మళ్ళీ 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఇది ఫ్రెష్ గా ఇప్పుడే చేసేసారు. పీనట్ బటర్, ఇది ఆల్మండ్ బటర్ అండ్ ఇది సాల్టెడ్ హనీ రోస్టెడ్ పీనట్ బటర్ అంట. సో మనం ట్రై చేద్దాము ఒకసారి, టేస్ట్ ఎట్లా ఉంటుందో కూడా తెలుస్తుంది మనకి. ఓకే బటర్ అయితే తీసుకున్నాము. ఎంప్లాయీకి తెలియదు అంటే కొత్త జాయిన్ అయ్యారంటే అంతా మిస్ అయింది. దట్స్ ఓకే, మనకు బటర్ అయితే వచ్చింది. ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది చూడ్డానికి అయితే చాలా ఫ్రెష్గా మంచిగానే అనిపిస్తుంది. చూద్దాం. పాస్తా తీసుకున్నాము. రెయిన్బో పాస్తా కొంచెం ట్రై చేయాలనిపిస్తుంది నాకు. సో అది కొంచెం వేసుకుంటున్నాము. ఏది తీసుకున్నాము? అదే తీసుకో. డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి ఇందులో. ఇది బాగుందంట. తీసుకో. చిన్న చిన్నగా ఉంది, తీసుకోనా? బెటర్ చిన్నదే తీసుకోలేకపోతే. మనకు అది కూడా ఎక్కువైపోద్ది అనుకో, కొంచెం తీసేయి. ఓకే ఓకే. సో తీసుకున్నాను. వీటన్నిటికీ ఇది బల్క్ కాబట్టి క్యూఆర్ కోడ్ ఉండదు, స్కాన్ కోడ్ ఉండదు కాబట్టి స్కాన్ చేయలేరు. మనం ఇక్కడ నంబర్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ చూస్తే మీరు 3275 నంబర్ ఉంది కదా, అది ఇప్పుడు ఇలా ట్యాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ట్యాక్స్ మీద మనం
ఇట్లా ట్యాక్స్ మీద రాసుకొని తీసుకెళ్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది బిల్లు వేయడానికి. లేదంటే వాళ్ళు మళ్ళీ వచ్చి చెక్ చేసుకొని కరెక్ట్ నెంబర్ తెలుసుకొని మళ్ళీ వేయడానికి మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్ కూడా ఉన్నాయి మనకి. కార్న్ చిప్స్ అని, కసావా, స్వీట్ పొటాటో, బనానా చిప్స్ ఉన్నాయి. బనానా చిప్స్ తీసుకుందామా? అందులో ఇది సాల్టెడ్ స్పైసీ ఉంది. ఓకే, ఏది కావాలి? ఏదైనా ఒకటి తీసుకో. నెక్స్ట్ టైం మంచి వేరే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయొచ్చు వేరేవి. సాల్టెడ్ తీసుకుంటా. కొన్నే తీసుకుంటున్నా. కొన్నే తీసుకో. ఇంకేమైనా కావాలా? ఇంకా అంటే బాగున్నాయి చూడడానికి కదా. స్వీట్ పొటాటో చిప్స్. స్వీట్ పొటాటో చిప్స్ బాగున్నాయి. మళ్ళీ తర్వాత ఇవి ఎలా ఉంటాయి? ఇదే కసావా చిప్స్ స్పైసీవి బాగానే ఉంటాయి. కసావా చిప్స్ కొంచెం ట్రై చేసుకుంటావు. అవి కూడా స్పైసీగా. అన్నీ వద్దు, ఒక 10-15 గ్రామ్స్ అలా తీసుకో అనమాట. 100 గ్రామ్స్ అట్లా ఏమొద్దు. 15 గ్రామ్స్ అవుతుందో లేదు. సో ఇది మేము తీసుకున్నాయి. ఇప్పుడైతే బిల్లింగ్కి వెళ్ళిపోతాం. ఎంతైతే బిల్ చెప్తాం. ఎంత అవుతుంది అనుకుంటున్నావు? నేను కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇవి కొంచెము ఫ్రెష్గా ఉండమాట్లేకున్నాయి కాబట్టి ఎక్స్పెన్సివ్ అని అనుకున్నా. అరౌండ్ $15 అవుతుంది. 15 చూద్దాం. సో బిల్లింగ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా $15 అయింది విత్ ట్యాక్స్. $15 అయింది. పాస్తాకి ఎక్కువ అయింది, $6 అట్లా అయింది. అయితే ఇది రీయూజబుల్ కంటైనర్స్ ఉన్నాయి కదా, అవి మనము ఇంట్లో నుంచి ఏ గ్లాస్ కంటైనర్ రీయూజబుల్ తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఓకే అంట. అంటే అది నీట్గా ఉండాలి, క్రాక్స్ లేకుండా ఉండాలి. కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గర కొనిందే కాదు, ఏ రీయూజబుల్ కంటైనర్ తీసుకొచ్చినా కూడా ఫస్ట్ తీసుకెళ్ళి క్యాషియర్కి ఇస్తే క్యాషియర్ దాని వెయిట్ ఎంత ఉందో టేర్ చేసి అది సపరేట్, అది దానికి ప్రైస్ పడకుండా వేసి ఇస్తాడంట. సో దాని మీద 15% ఆఫ్ వస్తుంది అలా రీయూజబుల్ కంటైనర్స్ తీసుకొచ్చి మనం కొంటే. దాంతోపాటు వీళ్ళ దగ్గర న్యూ మెంబర్స్ సైన్ అప్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా 20% ఆఫ్ ఏదో వస్తుందంట. సో ఓవరాల్గా 35% ఆఫ్ వస్తుంది సండేస్ రోజు మనం రీయూజబుల్ కంటైనర్ తీసుకొని వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బల్క్ మాన్కి వచ్చి ట్రై చేయాలి, ఏమైనా ఐటమ్స్ కొనాలి అనుకుంటే బాక్సెస్ వేసుకోండి. సండే రోజు మాత్రమే రండి. సో మా షాపింగ్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ కి వెళ్ళాలి. లెట్స్ గో. బాయ్ మమ్మీ, సే బాయ్. సే బాయ్. సో బల్క్ బాన్ లో యాక్చువల్ గా అన్ని బాగున్నాయి, డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతున్నాయి. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నాకు తెలిసి. అన్ని క్లీన్ ఇంగ్రీడియంట్స్ కూడా కాదు, ఎందుకంటే బాగా కలర్స్ అవన్నీ ఉన్నాయి. సో నాకు తెలిసి బేకింగ్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా స్పెసిఫిక్ రెసిపీ చేస్తున్న వాళ్ళకి అలాంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎప్పుడన్నా వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెయిన్బో పాస్తా అండ్ నాకు బయట ఎక్కువ దొరకదు, ఇక్కడ ఉంది. బయట దొరకని ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడికి వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ప్లస్ ఏమైనా కొత్త ఐటమ్ ఫ్రెష్లీ స్క్వీజ్డ్ పీనట్ బటర్ అది చీప్ పడుతుంది. చీప్ పడింది. $1.50కి మాకు ఆ టబ్ వచ్చింది కాబట్టి చీపే అది. చీపే. ఇంకోటి ఏంటంటే పీనట్ బటర్ మనం ఒకటేసారి స్టోర్లలో బల్క్ లో ఒక డబ్బా తెచ్చుకొని పైన మంచిగా క్రీమీగా ఉంటది, కిందికి వచ్చేసరి గట్టిగా అయిపోతుంది. అట్లా కాకుండా ఇలా తీసుకుంటే ఏంటంటే మనం తినేస్తాము, అయిపోయినాక మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకురావచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనం సండే రోజు మన బాక్సెస్ తీసుకొచ్చుకుంటే అప్పుడు ఇంకొంచెం ఎక్స్పెన్సివ్, చీప్ పడుతుంది, ఎక్స్పెన్సివ్ అనిపించదు అప్పుడు మనకి. రావచ్చు అంటే రెగ్యులర్ షాపింగ్ కి ఐ వుడెంట్ సజెస్ట్ బల్క్ బాన్. కానీ మీకు ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కావాలి, మనకు బయట దొరకట్లేదు, నాకు బయట పెద్ద ప్యాకెట్ దొరుకుతుంది, నాకు కొంచెమే కావాలి అన్నప్పుడు ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్. చెప్పాలంటే బేస్ ఎప్పుడన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ వండుకుంటున్నప్పుడు మాత్రమే ఇది చాలా యూజ్ అవుతుంది. మన రెగ్యులర్ ఐటమ్స్ కి అయితే కాదు, ఎందుకంటే రెగ్యులర్ రైస్ అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. ఇంకోటి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ రైస్ అట్లాంటివి దొరికితే లేదో, అది ఎలా ఉంటుందో మనం వండుకునే దానికి తెలియదు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి బయట. వాల్మార్ట్ లో వీటిలో అన్ని దొరకవు కాబట్టి ఇలాంటి షాప్స్ లలో కొన్ని ఎక్స్ట్రా మనకు కావాల్సినవి ట్రై చేయవచ్చు. ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ పల్సెస్, నట్స్, మళ్ళీ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కినోవాస్, ఇట్లాంటివి చాలా బాగున్నాయి ఇక్కడ తీసుకోవచ్చు. బీన్స్ అవన్నీ
ఈ వీడియో చాలా పెద్దగా అవుతుందని చెప్పి ఈ వీడియోని 2 పార్ట్స్గా చేద్దామని డిసైడ్ అయిపోయాము. మేము దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్కి వెళ్ళాము, ఏం చేసాము అని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో మీరు చూడండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్లో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.